ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. అసలు వీరి జీవితంలో ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 16 బుధవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరికి రాత్రి 8 గంటల తర్వాత వీరి జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు ఇవే. అసలు వీరికి 8 గంటల తర్వాత ఏం జరగబోతుంది, అదేవిధంగా రేపటి రోజున వీరికి గోచారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఈ యొక్క ధనుసు రాశికి చెందిన వారు మా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలు లేనటువంటి వారు అంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది బాధ పెడుతూనే ఉంటుంది. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు. చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేసి మనకున్నటువంటి సమస్యల నుండి బయటపడే విధంగా గురువుగారు అయితే తెలియజేస్తారండి. అది కూడా ఫోన్ ద్వారానే మనకు గురువుగారు అయితే జ్యోతిష్యం తెలుపుతారండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8106914282. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మీకున్నటువంటి సమస్యల చిక్కుల వలయం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. చాలా నమ్మకమైనటువంటి గురువారు. ఏ సమస్యనైనా కూడా ఇట్లే పరిష్కారం అయితే మనకు తెలిపి మనకున్నటువంటి సమస్యల నుండి మనకు దూరం చేసేటటువంటి విధంగా పరిష్కార మార్గాల్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ చాలా ఈజీ పద్ధతిలోనే మనకు తెలియచేస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ముఖ్యంగా చూసినట్లయితే ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశ్యాధిపతి గురువు. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారు కుజగ్రహంతో జన్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తులనే చెప్పుకోవాలి. అసాధారణమైనటువంటి శక్తి, దృఢ సంకల్పం, ఎంతో లోతైనటువంటి ఆలోచనలతో వీరు ఉంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క ధనుసు రాశి వారికి వీరు సమాజంలో ఒక గుర్తింపును పొందుకోగలుగుతారు. అదేవిధంగా వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను సాధించుకోగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారు తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుంటారు. సమాజంలో కూడా వీరికి ఒక ప్రత్యేకత అనేది లభిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు చిన్ననాటి నుండే ఎన్నెన్నో కష్టాలను ఎన్నెన్నో బాధలను చూస్తూ పెరిగిన వారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఎదుటివారికి సహాయం చేయడంలో ముందుంటారనే చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ప్రతి పనిలో కూడా వీరి యొక్క కష్టం విలువ, డబ్బు విలువ, వీరి యొక్క కుటుంబం విలువలు అన్నిటినీ కూడా తెలుసుకొని వీరు చాలా మంచిగా ప్రవర్తిస్తారు. అన్నిటినీ కూడా చాలా కంట్రోల్గా వీరు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ వస్తారని చెప్పుకోవాలి. వీరు ఎప్పుడు కూడా వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కోరుకుంటారే తప్ప ఇతరుల నుండి వృధాగా వచ్చేటువంటి డబ్బును అసలు కోరుకోరని చెప్పాలి. ఒక్కసారి అధికంగా డబ్బు రావాలని, ఒక్కసారి అధికంగా మనం ఉన్నంతలో ఎదిగిపోవాలనేటువంటి ఆలోచనలో వీరు ఎప్పుడు కూడా కలిగి ఉండరనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారు అలంకార ప్రియులనే చెప్పుకోవాలి. వీరు ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించి అనుభవజ్ఞుల యొక్క సలహాలను తీసుకున్న తరువాతే వారు ఆ పనులను మొదలు పెడతారనే చెప్పుకోవాలి. ఆ మొదలుపెట్టినటువంటి పనిని పూర్తి చేసేంత వరకు మధ్యలో విడిచిపెట్టరనే చెప్పుకోవాలి. చాలా పట్టుదలతో ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎప్పుడూ కూడా వీరి యొక్క జీవితాన్ని పోటీతత్వంగా తీసుకుంటారు. అదేవిధంగా వీరి జీవితంలో ఎదురైనటువంటి ఒడిదుడుకులను సమస్యలను చూసి కుంగిపోకుండా ఎప్పుడు కూడా విజయం కోసమే వీరు ప్రయత్నిస్తూ ముందుకు అడుగులేస్తారని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు వృత్తి వ్యాపార రంగాల్లో కూడా మంచిగా రాణిస్తారని చెప్పుకోవాలి. వీరికి ఉన్నటువంటి స్థిరాస్తులను కూడా బాగా అభివృద్ధి చేసుకునేటువంటి తత్వం వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసినట్లయితే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే వీరి యొక్క జీవితంలో చూడబోతున్నారని చెప్పుకోవాలి. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలు, అదేవిధంగా కొన్ని అనుకూల ఫలితాలు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయండి. కాబట్టి రేపటి రోజున వీరికి కొన్ని
పరిస్థితులు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే మీ గోచార రీత్యా కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున 8 గంటల తర్వాత ఒక హఠాత్ పరిణామం అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు మీ యొక్క జీవితంలో ఒక హఠాత్ పరిణామానికి గురి అవుతారు. ఒక సీరియస్ మ్యాటర్ అయితే మీకు అందబోతుందని చెప్పుకోవాలి. అంటే మీరు చాలా కాలంగా ఎదురు చూసేటువంటి ఒక సమస్యకు ఒక మంచి పరిష్కారం అనేది మీకు కలగబోతుందనే చెప్పుకోవాలన్నమాట. మీరు అసలు సాధ్యం కాదు అనుకున్నటువంటి పని కూడా సాధ్యం అవుతుంది. దానివలన మీరు ఒక చక్కటి ప్రణాళికలను కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే మీరు ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా ఒక చెడు వార్తను కూడా వినేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీ బంధువులకు సంబంధించినటువంటి ఒక చెడు వార్తను మీరు వినేటువంటి అవకాశాలు ఉన్నాయండి. అది కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. వారు ఎవరైనా కావచ్చండి, మీ యొక్క బంధువులు కావచ్చు, మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, లేదంటే మీ యొక్క స్నేహితులు కావచ్చు, లేదంటే మీ యొక్క అక్క చెల్లెలు సోదరులు ఉంటారు కదండి. ఈ విధంగా ఎవరో ఒకరి విషయంలో కొంత ఆరోగ్య సమస్య గురించి మీరు వినేటువంటి వార్తగా అది ఉండబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి ఇటువంటి వార్త వల్ల ఈ యొక్క ధనుసు రాశి వారు కొంత ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు అంతా కూడా ఆ శివయ్యపై భారం పెట్టి అంతా కూడా ఆయనకే చెప్పుకోండి. ఇక అంతా కూడా ఆయనే చూసుకుంటాడు. ఇక మీరు అయితే చక్కగా మీకు మంచి పరిష్కారాల ద్వారా మీకు మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. ఆ అవతలి వారు ఎవరు ఉన్నారో వారిని కూడా ఆ భగవంతుడు మంచి ఆశీర్వాదాలు తెలియజేసి ఆ బాధల నుండి వారిని గట్టెక్కిస్తాడు. ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఏ అంశం పట్లైనా ఏమి చేయాలనుకున్నా కూడా ఆచితూచి అడుగు వేసి 1-4 సార్లు ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలండి. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎన్నో ఒడిదుడుకులు ఈ విధంగా ఏదో ఒక సమస్య అనేది ఎప్పుడూ కూడా ఎదురవుతూ ఉంటుంది. ఇటువంటి చిన్న ఒడిదుడుకులు ఎదుర్కొంటానే ఈ యొక్క ధనుసు రాశి వారు పై స్థాయిలోకి అయితే ఖచ్చితంగా వస్తారని చెప్పుకోవాలన్నమాట. ఇటువంటి కష్టాలను ఎదుర్కొంటూ మీరు అయితే ఖచ్చితంగా ఏదో ఒక ఉన్న స్థాయిలోకి అయితే ఖచ్చితంగా మీరు పొందగలుగుతారండి. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారిని కష్టజీవులనే చెప్పుకోవచ్చు. వీరు చిన్నప్పటి నుండి కూడా ఇటువంటి కష్టాలను ఎదుర్కొంటూనే వచ్చారు. ఎందుకంటే వీరు చిన్నప్పటి నుండే వీరి యొక్క కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా వీరి నెత్తి మీదన పడతాయి. కాబట్టి వీరికి కష్టం విలువ అనేది బాగా తెలుస్తుంది. కానీ ఈ యొక్క ధనుసు రాశి వారికి మీ యొక్క కష్టాలను పంచుకోవడానికి మీ యొక్క జీవితంలో అయితే ఒకరు ఖచ్చితంగా మీకు తోడుంటారండి. అది మీ యొక్క జీవిత భాగస్వామి అయినా కావచ్చు, లేదంటే వ్యాపార పరంగా అయితే మీ యొక్క వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదంటే మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు. ఈ విధంగా ఎవరో ఒకరు అండ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. కానీ మీరు మాత్రం అటువంటి వారిని ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు మాత్రం ఇటువంటి సంఘటనలు ఏవి కూడా జరగవు అని చెప్పుకోవాలి. ఇక మీరు అయితే కొంచెం మౌన సఖ్యం అనేది మీరు ఖచ్చితంగా పాటించాలండి. ఇక మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. తోటివారి సహకారం అనేది మీకు ఖచ్చితంగా అందుతుంది. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పెంపొందించుకోగలుగుతారు. మీకు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని అయితే పెంచుతుంది. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయండి. ఇష్టదేవతారాధన మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. సోషియలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనలను చేస్తుందండి. దీన్ని తగ్గించుకోవడానికి ముందు మీరు మీ యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. ఉద్యోగస్తులకు ఒక స్థిరమైనటువంటి మొత్తాన్ని పొందుకోగలుగుతుంటారు. కానీ ఇది వరకు పెట్టినటువంటి అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు. శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని కొనసాగించడానికి మంచి అనుకూలమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించుకోకుండా ఉండడం కోసం మీరు మీ యొక్క కోపాన్ని అయితే అధిగమించుకోవాలి. ఒకవైపు ఆకర్షణ మీకు కేవలం తలనొప్పిని తెప్పిస్తుందండి. మీ యొక్క తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి, అలుసుగా తీసుకోకండి. మీ యొక్క ప్రయాణాలకు సంబంధించి మీరు ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని ఉన్నట్లయితే కనుక అటువంటి ప్రణాళికలు అన్నీ కూడా వాయిదా పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది మీ యొక్క పథకంలో ఆఖరు నిమిషంలో వచ్చినటువంటి మార్పుల వలన ఇది జరుగుతుందండి. ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మీకు తనలోనటువంటి చెడ్డ కోణాన్ని చవి చూపించి నరకం అనేది చూపుతారు. ఇక మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగు చెందించుకోవడం కోసం తెల్లజాతి కుక్కను పెంచుకోండి. ఇక అదేవిధంగా మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి. హనుమాన్ చాలీసా పఠించండి. అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పెంపొందించుకోగలుగుతారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ధనుసు రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా మీ యొక్క జీవితంలో ఇటువంటి సానుకూల పరిణామాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను.
కోరుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.